హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ది డీసెంట్. ఈ మూవీ 1 అవర్ 43 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఆరుగురు అమ్మాయిలు కలిసి ఒక గుహలోకెళ్తారు గైస్. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళకి ఏమేమి సమస్యలొచ్చాయని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్‌గా ఉండి, సెకండ్ హాఫ్ అయితే యావరేజ్‌గా ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే, యెస్ గైస్ వాచబులే. ఇంకా మూవీలో ఫస్ట్ 1 అవర్ లాగ్ ఉంటది మామ. ఎంత లాగ్ ఉండకూడదో అంత లాగ్ ఉంటుంది. మూవీ మొత్తంలో ఇది తోపు సీన్ రా అని చెప్పడానికైతే ఏ సీన్ ఉండదనమాట. అన్నీ వెరీ, వెరీ నార్మల్ సీన్స్ అండ్ ఆ సీన్స్ కూడా అంత ఎంగేజింగ్‌గా ఉండవనమాట. అండ్ మూవీ స్టార్టింగ్‌లో ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ కూడా అంతగా నమ్మేలా లేదనమాట. అండ్ మూవీలో సారా అనే అమ్మాయి కూతురు అండ్ తన హస్బెండ్ చనిపోతారనమాట. అయినా సరే ఆ అమ్మాయి ట్రిప్‌కెళ్ళిద్ది. అండ్ అమ్మాయి ఏంటంటే ఒక వెకేషన్‌కి వెళ్తున్నట్టు వెళ్ళిద్దనమాట. తన కూతురిని, తన హస్బెండ్‌ని పోగొట్టుకున్న తర్వాత ఎవరైనా వెకేషన్‌కెళ్తారా? ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే డొల్ల గైస్. సరే ఎళ్తా ఉంటది అంతే. ఎందుకెళ్తుందో కూడా తెలీదనమాట. అండ్ వీళ్ళందరూ గోవాలోకెళ్తారు గైస్. వెళ్ళిన తర్వాత కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. ఎవడెవడో అర్థం కాదు. ఏం చేస్తున్నారో అర్థం కాదు. అసలకేం అర్థం కాదనమాట. అండ్ నా కెమెరా ఏంటో గజిబిజి చేస్తా ఉంటాడు. అసలు సీన్స్ ఏం అర్థం కావు గైస్. మనకక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళందరూ గుహలోకెళ్ళాక అన్నీ నైట్ సీన్స్ లాగే ఉంటాయన్నమాట. అందువల్ల అసలు మనకేం అర్థం కాదింక. ఇంక మూవీలో ఒక సీన్ బావుంటుంది మామ. ఏంటంటే ఒక చిన్న చెరువులాగా దాంట్లో మొత్తం బ్లడ్ ఉంటుంది. ఆ సీన్ కొంచెం బావుంది. అక్కడైతే క్వాలిటీ గాని, విజువల్స్ గాని కొంచెం బావున్నాయి చూడటానికి. మూవీలో నాకేమైనా నచ్చిందా అంటే అదొక సీనే అని చెప్తాను. అంతకు మించి మూవీలో అయితే ఇంకేం లేదు గైస్. అండ్ మూవీలో జాంబీస్‌లా కొన్నుంటాయి. వాటినైతే కొంచెం బాగా చూపిచ్చారు అంతే. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1/5.